నాకు అర్థం కాలేదు. సామాన్యుడిగా చెప్తారే, చిన్న ఇంజనీర్ నాడు చెప్తారే. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి ప్రబుద్ధుడు బహుశా ప్రపంచంలో ఏ డ్యాము దగ్గర జరగలేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరిగింది. 33 సార్లు విజిట్ చేసినటువంటి మహానుభావుడు, అత్యంత మేధావి, పెద్ద మనిషి, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏమిటి దౌర్భాగ్యం? వాళ్ళు వెళ్ళి పోలవరం దగ్గర కోసేస్తున్నాడు కోతలు. జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నాశనం అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, నేను ఇక్కడ మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా, తెలుగుదేశం వారికి కూడా గుర్తు చేస్తున్నా, తెలిసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా గుర్తు చేస్తున్నా. ఇటువరకు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన అంగీకారం ఏంటంటే, ముందు మీరు ఖర్చు పెట్టండి, మేము ఖర్చు పెడతాం, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఉంది, మేము ముందు ఎక్కడ ఖర్చు పెట్టము, మీరు తర్వాత ఇవ్వటం ఏంటి, ముందు మేము ఖర్చు పెట్టాలంటే పని జరగట్లేదు, అడ్వాన్స్ ఇవ్వండి, మీరు అడ్వాన్స్ ఇస్తే మేము ఖర్చు పెడతాము, ఇది మంచి పద్ధతి అని ఒకటి. రెండవది, మీరు 13-14 రేట్లకు చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఆయనకి జ్ఞానం ఉండి ఒప్పుకున్నాడో, జ్ఞానం లేక ఒప్పుకున్నాడో, అనుభవం ఉండి ఒప్పుకున్నాడో, అనుభవం లేక ఒప్పుకున్నాడో, అది తప్పు. 16-17 రేట్లకి మీరు ఎన్హాన్స్ చేయండి అని పలుమార్లు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ది యాక్సెప్ట్ చేస్తూ మొదటి దశకు కావాల్సిన 12,557 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది. కూటమి కుదరంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అమ్మమ్మ మీరు ఇప్పుడు రిలీజ్ చేయమాకండి అడ్వాన్సు, మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని ఆపించేశారు. అది మొన్న రిలీజ్ అయింది. 12,557 కోట్ల రూపాయలు మొన్న అడ్వాన్స్ రిలీజ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని చిత్తశుద్ధిగా చెప్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా. మా కృషి ఫలితంగా ఆ రోజున ఫైల్ మీరు ఆపిన, అదృష్టవశాత్తు మీరు అధికారంలోకి వచ్చారు. అడ్వాన్స్డ్గా అంటే మొదటి దశ కంప్లీట్ కావడానికి 33,000 కోట్ల రూపాయలు అవసరం కాబట్టి దానిలో కొరవగా మిగిలిపోయినటువంటి 12,557 కోట్లు రిలీజ్ చేయడానికి సిద్ధపడి కొంత రిలీజ్ చేశారు అడ్వాన్స్డ్గా. ఇటువరకు ఎప్పుడూ లేనిది, చంద్రబాబు నాయుడు గారి టైంలో లేనిది, చంద్రబాబు నాయుడు గారి అగ్రిమెంట్లో లేనిది, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే మీ సమయం వచ్చేటప్పుడు రిలీజ్ అయింది. ఇక్కడ చేశారండి మీరు, ఇందా మమ్మల్ని అంటున్నారు కన్నా డైవర్ట్ చేశారని. మీరు డైవర్ట్ చేశారు. వాళ్ళు రిలీజ్ అయిన డబ్బులు ప్రాజెక్టు ఖర్చు పెట్టుకోకుండా మీరు జీతాలకు ఇచ్చే కార్యక్రమం చేశారు. చేస్తే కేంద్ర ప్రభుత్వం 15 సార్లు 20 సార్లు వార్నింగ్ ఇస్తే అప్పుడు జాయింట్ అకౌంట్లో వేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చేసింది మీరని మనవి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ని డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మమ్మల్ని అంటాడు 5 సంవత్సరాల్లో మేము డైవర్ట్ చేశామని. డైవర్ట్ చేయడానికి అవకాశమే లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తా మీకు. కరోనా మీకు గుర్తుంది. కరోనా ఉన్నప్పటికీ కూడా శరవేగంతో పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేశాం. కేవలం నేను మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పోవడం వలన మేము దాన్ని పూర్తి చేయలేకపోయాం సకాలంలో. ముందు అనుకున్నాం పూర్తి చేస్తామని. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడి సీఎం గారితో చెప్పి, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది సార్, ఇది నూతనమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మించేంత వరకు కూడా ఇది పూర్తి చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఒప్పించి, ఎప్పుడు పూర్తి చేస్తామో కరెక్ట్గా చెప్పలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరపున తొలిసారిగా నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఒకటి కూడా చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు కదా మా కాంట్రాక్ట్ లేకపోవటం వల్ల ఆ కొట్టుకుపోయిందని. అంతర్జాతీయ నిపుణులు నేను మనవి చేస్తున్నా, కెనడా నుంచి, అదేవిధంగా అమెరికా నుంచి ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో, ఎందుకంటే ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, ది సెకండ్ వన్, వరల్డ్లోని సెకండ్ వన్ ప్రాజెక్ట్, అంత లార్జెస్ట్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కెనడా నుంచి కొందరిని, అమెరికా నుంచి కొందరిని పిలిచి ఈ డయాఫ్రమ్ వాల్ ఇష్యూలో
ఏం చేయాలి మీరు సలహా ఇవ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము దాన్ని స్విచ్ చేశాం. అయితే సమయానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీ వచ్చింది, విజిట్ చేసింది. కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళకేమి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీలింగ్సే ఉండవు కదా. స్పష్టంగా రిపోర్టర్ రాశారు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడానికి కారణం కాఫర్ డ్యాములు నిర్మాణం సక్రమంగా చేయకపోవడం వల్ల ఇది జరిగిందని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినా కూడా మీకు సిగ్గు ఎగ్గులేదు. ఇక పోలవరం వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, పోలవరం వెళ్ళటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో పనిచేశారు. ఎందుకు పనిచేశారో తెలుసా? ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్ట్. మీరు కలలుగన్న ప్రాజెక్ట్ కాదు, మీరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీకు పెద్ద మీడియా ఉందని, రాసేవాళ్ళు ఉన్నారని, చెప్పే టీవీలు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్ట్. ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్, ధైర్యంగా ప్రారంభించారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర నిధులతోనే పూర్తి చేయాలని ప్రారంభించాడు. కానీ ఆయన చనిపోయాడు. తర్వాత రాష్ట్రం విడిపోయింది. కేంద్రం నేను చేస్తానని ముందుకొచ్చింది. కేంద్రాన్ని చేయనీకోకుండా అడ్డంబడి కమిషన్ల కోసం ఇంత రాద్ధాంతరం చేసి పోలవరాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఈవెన్ కరోనా ఉన్నప్పటికీ కూడా చిత్తశుద్ధిగా వరుసని అన్ని పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ప్రారంభించలేకపోవచ్చు మేము, కానీ అన్నిటినీ కూడా దశల వారీగా మేము పూర్తి చేసాం. ధైర్యంగా చెప్తాను, లెక్క కూడా చెప్తాను దానికి నేను. ఎందుకంటే స్పిల్వే మీరు చేయలే, అప్రోచ్ ఛానల్ మీరు చేయలే, స్పిల్ ఛానల్ మీరు చేయలే, పైలట్ ఛానల్ మీరు చేయలే, మేము పూర్తి చేసాం. కాబట్టి పునాదుల వరకు మీరు అట్టట్లా చేశారు. అసలు నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం 2021లో నదిని డైవర్ట్ చేశాం, సక్సెస్ఫుల్గా నదిని డైవర్ట్ చేశాం. మీరు వదిలేసినటువంటి కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యాములు, దిగువ కాఫర్ డ్యాములు రెండింటినీ పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ మాత్రం 2వ డయాఫ్రమ్ వాల్ వేయవలసి వచ్చింది. దానికి నిపుణులు చెప్పారు ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వేయాలని. ఇవాళ డయాఫ్రమ్ వాల్ మీరు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మీ చేత ఏంచుతున్నారు. ఇవాళ మీ వల్లే అది నాశనం అయింది. దానివల్లే ఈ ప్రాజెక్టుకి ఇంత అంతరాయం కలిగింది. ఇన్ని వాస్తవాలు ఉన్నా కూడా మసిబూసి మారేడికాయ చేసి పోలవరం కోసం ఆయన కళ్ళగన్నానని, పోలవరం కోసమే నేను బతుకుతున్నానని, పోలవరం కోసమే అన్నీ చేస్తున్నానని ఇలాంటి అబద్ధపు అసత్య ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. చిత్తశుద్ధిగా నేను చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువతనం వల్ల, అనుభవంతుని తెలివి తక్కువ అంటున్నారేమో అని అంటున్నారు అనుకోమాకండి, తెలివి తక్కువతనం వల్ల, దురాశ వలన, కమిషన్లు కాజేయాలనే దురాశ వలన, సొంత కాంట్రాక్టర్లకు మేపుకోవాలనే దురాశ వలన ఇలా జరిగింది. తొందరగా వేసుకెళ్ళటం పోవటం, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, వేసేసుకోవడం పోవటం. అమరావతి కూడా అంతే. రేపు 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు కదా, తినేయటమే, ఏం ఉండదు. పెద్ద ఆశతో సర్వనాశనం చేశారు. సరే, ఇప్పటికీ ప్రార్థిస్తున్నా, అయ్యా నీకు సమర్థవంతమైన ఆలోచనలు ఇవ్వాలని ఆ భగవంతుడు. మీరు త్వరితగతిన